యంగ్ హీరోకి విలన్గా మంచు మనోజ్. జాపనీస్ టైటిల్తో హనుమాన్ మూవీ హీరో నెక్స్ట్ మూవీ. అయితే ఈ న్యూ మూవీ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ మూవీ రివ్యూస్ అలాగే మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టిన సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఏ వీడియో ఇచ్చినా నోటిఫికేషన్ వస్తుంటుంది. మరి లేట్ చేయగా టాపిక్ వెళ్ళిపోదాం. టాలీవుడ్లో జాంబిరెడ్డి మూవీతో ఒకసారిగా టైంలోకి వచ్చిన యంగ్ హీరో తేజ్ సజ్ అతి త్వరలోనే హనుమాన్ మూవీతో ఆడియన్స్ ముందుకైతే రాబోతున్నాడు. అయితే కేవలం 3 సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ అయితే అడుగుపెట్టాడని చెప్పొచ్చు. అయితే టాలెంట్ ఫిల్మ్ మేకర్గా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఆడియన్స్కు బాగా అంచనాలు పెంచాయని చెప్పొచ్చు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే సినిమాపై మరింత క్యూరియాసిటీని అయితే పెంచిందని చెప్పాలి. అయితే ఆడియన్స్కి ఒక సరికొత్త విజువల్ ట్రీట్ని ఇచ్చేందుకు అయితే మేకర్స్ హనుమాన్ మూవీని అయితే సరికొత్తగా డిజైన్ చేసి సంక్రాంతి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఇకపోతే సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు కూడా చాలానే వస్తున్నాయి. అయితే దాంతో పోటీ పడేందుకు అయితే ఈ చిన్న సినిమా అయిన పాన్ ఇండియా మూవీ హనుమాన్ అయితే ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక హనుమాన్ తర్వాత తేజ్ సజ్ తదుపరి మూవీ ప్రాజెక్ట్ కూడా లాక్ అయిందని చెప్పాలి. అయితే ఈ యంగ్ హీరో నటిస్తున్న కొత్త సినిమాలో మంచు మనోజ్ విలన్గా కనిపించబోతున్నాడు. అయితే టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రఫీ కార్తిక్ పట్టేని ఈ సినిమాకి అయితే డైరెక్షన్ చేస్తున్నాడు. కాగా చిత్రానికి మిరాయ్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేసినట్టు తెలిసింది. అయితే మిరాయ్ అంటే జాపనీస్ భాషలో ఫీచర్స్ అని అర్థం అంట. అయితే చిత్రానికి పేరు పెట్టారంట. అయితే టైం ట్రావెల్ కాన్సెప్ట్ అయితే ఆడియన్స్కి అయితే ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా అయితే ఈ మూవీ తెరకెక్కుతుందని తెలిసింది. అయితే సినిమాలో టాలీవుడ్ తరహాలో అయితే స్టైలిష్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో మంచు మనోజ్ విలన్ పాత్రలో అయితే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే పర్ఫెక్ట్గా కనిపించబోతుందంట. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అయితే ఈ మూవీని అయితే నిర్మిస్తుంది. అదే ధమాకా వంటి మంచి మూవీని అయితే నిర్మించిన ఈ సంస్థ మళ్ళీ ఈ మూవీకి అయితే నిర్మించడం జరుగుతుంది. అయితే ఆదిత్య కార్తిక్ పట్నేనే ఈ మూవీని అయితే నిర్మించడం జరుగుతుంది. అయితే ఈ మూవీ త్వరలోనైతే సెట్స్ మీదకి వెళ్ళి పోస్ట్ పోన్స్ వర్క్ చేసుకుంటే తెలుస్తుంది. మరి అయితే ఈ ప్రాజెక్ట్ అయితే సంబంధించిన డీటెయిల్స్ అయితే బయటకు రావడంతో ఇది ట్రెండింగ్గా మారింది. అయితే త్వరలో అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే ముహూర్తం అయితే ఖరారు అవుతుంది. అలాగే డీటెయిలింగ్గా చూడాలంటే ఈ మూవీలో అయితే ఒక సైన్స్ ఫిక్ మూవీ అయితే రాబోతుందని తెలుస్తుంది. అయితే కాగా టాలీవుడ్లో సినిమాటోగ్రఫీగా పనిచేస్తున్న కార్తికేయన్ ఈగల్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే మాస్ మహారాజా రవితేజ్ హీరో నడుస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుంది. అది కూడా హనుమాన్తో పోటీ పడబోతుంది. అయితే ఇప్పటికీ రిలీజ్ అయిన ఈ టీజర్ కూడా ఆడియన్స్కి బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రెండు కూడా సంక్రాంతి బరిలో తలబడి ఉన్నాయి. అయితే ఇకపోతే ఇప్పుడు తేజ్ సజ్ నటించిన మిరాయి మూవీ అయితే త్వరలో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అలాగే తెలుగుతో పాటు హిందీలో ఇది తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారట. అయితే డిఫరెంట్ జోన్లో అయితే రాబోతుందని తెలిసింది. అయితే తేజ్ సజ్కి మరో సక్సెస్ఫుల్ మూవీ అయితే ఇది కాబోతుందని తెలుస్తుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేయండి కింద కామెంట్స్ అండి, లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ ఛానల్కి మా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి.